నమస్తే తెలుగు ప్రజలకు ఈ రోజున ఇక్కడ చూస్తున్న మిత్రమా ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి అంశం లిక్కర్ స్కామ్లో జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి ఇల్లు సంస్థలలో సిట్ సోదాలు. చెన్నై హైదరాబాద్లో ఏకకాలంలో తనిఖీలు. చెన్నైలో 7 కంపెనీలు 7 నివాసాలు. హైదరాబాద్లోని కొండాపూర్లోని మరో సంస్థ. కీలక డాక్యుమెంట్లు ఆధారాలు స్వాధీనం. అనిల్ కంపెనీల ద్వారా లిక్కర్ ముడుపులు. విదేశాలకు వైసీపీ ఎన్నికల ఖర్చుకు తరలింపు. 2 కంపెనీలలో 2020 వరకు డైరెక్టర్గా ఉన్న జగన్ భార్య భారతిరెడ్డి. ఆఫ్రికాలో మద్యం మైనింగ్ వ్యాపారాలలో జగన్కు అనిల్ బినామీగా ప్రచారం. స్వయాన పెద్దనాన్న జార్జ్ రెడ్డి కుమారుడు. జగన్ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్లో మరో సంచలనము. ఇప్పటిదాకా జగన్ పిఎస్ మాజీ ఓఎస్డి వైసీపీ పార్లమెంటరీ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గత ప్రభుత్వంలోని ఐటీ సలహాదారును సిట్ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జగన్ రక్త సంబంధికుడు పెద్దనాన్న జార్జ్ రెడ్డి కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి పాత్ర ఉన్నట్టు సిట్ విచారణలో తేలింది. శుక్రవారం హైదరాబాదులో చెన్నైలోని అనిల్ రెడ్డికి చెందిన కంపెనీలు 2 నివాసాలలో సిట్ సోదాలు చేసింది. పులివెందులలో జన్మించిన, చెన్నైలో నివసిస్తూ ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేసిన అనిల్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్కు సోదరుడే కాదు, అంతకు మించి నమ్మకమైన ఆప్తుడు కూడా. అన్న జగన్ తరపున ఆర్థిక లావాదేవీలు నిర్వహించడము మొదలుకొని ఇసుక, లిక్కర్ స్కామ్లో ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ స్కామ్లో అనిల్ రెడ్డి ప్రమేయంపై సిట్ విచారణలో ఆయన వ్యక్తిగత సహాయకుడు దేవరాజులు ఇచ్చిన సమాచారం చాలా కీలకంగా మారింది. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలానికి A33 బాలాజీ గోవిందప్పది ఇదే మండలానికి చెందిన దేవరాజులు లిక్కర్ స్కామ్లో జగన్ సోదరుడు. నిందితులైన మిథున్ రెడ్డి A4, విజయసాయి రెడ్డి A5, కృష్ణమోహన్ రెడ్డి A32, ధనుంజయ రెడ్డి A31, బాలాజీ గోవిందప్ప A33 తరచూ జరిపిన సంప్రదింపుల వెనుక అనిల్ రెడ్డి పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. దీంతో శుక్రవారం మధ్యాహ్నము నుంచి ఏకకాలంలో చెన్నై, హైదరాబాద్లోని అనిల్ రెడ్డి 8 వ్యాపార సంస్థలు, 2 ఇళ్లలో మొత్తం 10 చోట్ల సిట్ బృందాలు సోదాలు చేపట్టారు. సాయంత్రం 4 గంటలకు మొదలైన సోదాలు రాత్రి పొద్దుపోయేందాకా కొనసాగుతూనే ఉన్నాయి. చెన్నైలోని మైలాపూర్ 4, టీ నగర్ 1, పేరంగుడి 1, అరకు కొట్టై 1 ప్రాంతాల్లోని అనిల్ రెడ్డికి చెందిన 7 కంపెనీలతో పాటు చెన్నైలోని అల్వర్పేట, ఇంజాంబాకంలోని ఆయన నివాసాలపై సిట్ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్లోని కొండాపూర్లో ఉన్న ఆయన వ్యాపార సంస్థలలోనూ సోదాలు చేపట్టారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం. అనిల్ రెడ్డికి చెందిన మొత్తం 8 కంపెనీలు షిలోహ్ ఇన్ఫ్రా, కోనా, ఎగ్జిమ్, షిలోహ్ ఇండస్ట్రీస్, ఫోరెస్, ఇంప్లెక్స్, ఇండో ర్యాక్స్ వర్క్స్, ఈజీ స్పేస్, శ్రీ గోవిందరాజా మిల్స్, ట్రాన్సల్ బయోలాజికల్స్. సోదాలు చేపట్టిన సిట్ అధికారులు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు చెన్నైలోని 2 నివాసాలలో వైసీపీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, అభ్యర్థులకు పంపిణీ చేసిన డబ్బుల వివరాలు, సర్వే నివేదికలకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. గత వైసీపీ పాలనలో అనిల్ రెడ్డి పాల్పడిన అనేక అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలు గుర్తించిన స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మిత్రమా, జగన్కు బినామీ. చెన్నైలో ఉండే అనిల్ రెడ్డి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీలో ఇసుక దోపిడీతో వెలుగులోకి వచ్చారు.
జేసీకేసీ అనే సంస్థ ద్వారా రాష్ట్రంలోని సంపదను చెన్నై, బెంగళూరుకు తరలించి భారీ సొమ్మును చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు మద్యం వ్యాపారాల నుంచి తీసుకున్న ముడుపులను వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశారని ఆరోపణలు కూడా అనిల్ రెడ్డిపై ఉన్నాయి. అనిల్ రెడ్డి ఆఫ్రికాలో చేసే మద్యం మైనింగ్ వ్యాపారాలలో జగన్కు బినామీ అని వైసీపీలో చెబుతూ ఉంటారు. వైఎస్ అవినాష్ రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లి మధ్యంతర ఎన్నికలు అనివార్యమైతే కడప పార్లమెంటు స్థానం నుంచి అనిల్ రెడ్డిని వైసీపీ తరపున బరిలో దించేందుకు జగన్ సిద్ధమైనట్లు అప్పట్లో వైసీపీలో బలంగా ప్రచారం జరిగింది. 2012లో అక్రమాస్తుల కేసులో జగన్కు సిబిఐ అరెస్టు చేసినప్పుడు హైదరాబాద్లోని రాజ్ భవన్ రోడ్ దిల్ సుఖ్ గెస్ట్ హౌస్ ముందు అర్ధరాత్రి వరకు విజయమ్మ, షర్మిల, భారతితో పాటు అనిల్ రెడ్డి భార్య రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. 2020 వరకు భారతి డైరెక్టర్ లిక్కర్ ముడుపులను అనిల్కు చెందిన 8 కంపెనీల ద్వారా విదేశాలకు తరలించడంతో పాటు వైసీపీ ఎన్నికల ఖర్చుకు వాడుకున్నట్టు సివిల్ సిట్ తనిఖీలో వెల్లడైంది. ఎన్నికల సర్వే ఖర్చుతో పాటు అభ్యర్థులకు పంపిణీ చేసినట్టు సమాచారం. సిట్ సోదాలు చేసిన అనిల్ 8 కంపెనీల్లో 2 కంపెనీలు షిలోహ్ ఇండస్ట్రీస్, ఫోరెస్ ఇంప్లెక్స్ల 2020 వరకు వైసీపీ అధినేత జగన్ భార్య భారతి డైరెక్టర్గా ఉన్నారు. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆమె కొంతకాలం కొనసాగారు. ఆ తర్వాత ఆమె వైదొలిగారు. మిత్రమా, ఇప్పుడు ఇంతకుముందు చదివింది ఆంధ్రజ్యోతి పేపర్ నుంచి తీసుకున్న మిత్రమా. ఇప్పుడు సాక్షి పేపర్లో ఏ విధంగా రాయడం జరిగింది ఒకసారి చూద్దాం మిత్రమా. మద్యం డాన్ మరో డ్రామా. మద్యం అక్రమ కేసులో బాబు సర్కారు రోజుకో కొత్త నాటకం. వైఎస్ అనిల్ రెడ్డి కార్యాలయాల్లో సిట్ సోదాలు, లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రం, కొత్త పాత్రలను తెరపైకి తెస్తూ దుష్ప్రచారం. రాజ్ కేశిరెడ్డి వ్యాపార భాగస్వామి టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని. అసలు మద్యం డాన్ చంద్రబాబే. బాబుపై ఇప్పటికీ మద్యం కేసులు ఉన్నాయి. వాటి సంగతి ఏమైంది? 2014, 2019 టీడీపీ హయాంలో యథేచ్ఛగా దోపిడీ ఆధారాలతో సహా నింగు తేల్చిన సిఐడి చంద్రబాబు, కొల్లు రవీంద్రలపై ఎఫ్ఐఆర్ నమోదు. ఆ కేసులో ఇప్పటికీ బెయిల్ పైనే ఉన్న చంద్రబాబు. వాటిని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు కొత్త డ్రామా. మద్యం డాన్ మరో డ్రామా. మద్యం వివాదంపై అక్రమ కేసులు, బాబు సర్కారు రోజుకో కొత్త నాటకం. ఇక్కడ చూడండి మిత్రమా, వైఎస్ఆర్సీపీ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టుగా చిత్రీకరించేందుకు చంద్రబాబు సర్కారు బరి తెగించి వ్యవహరిస్తుంది. టీడీపీ వీర విధేయ అధికారులతో కూడిన సిట్తో ఈ పన్నాగాన్ని అమలు చేస్తుంది. అందుకోసం సాక్షులను, ప్రభుత్వం అధికారులు, ఉద్యోగాలను బెదిరించి అబద్ధపు వాగ్మూలాలు నమోదు చేసింది. రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండి వాసుదేవ్ రెడ్డి, పూర్వ ఉద్యోగులు సత్యప్రసాద్ అనుషలను వేటాడి వేధించి అబద్ధపు వాగ్మూలాలు నమోదు చేశారు. వాటి ఆధారంగానే గత ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు డైరెక్షన్స్లో సిట్ ఎప్పటికప్పుడు వివిధ పాత్రలను తెరపైకి తెస్తూ నిరాధార అభియోగాలతో ప్రజల్ని తప్పిదారి పట్టిస్తుంది. మొదట రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలను అక్రమంగా అరెస్టు చేసి బురద జల్లారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేసి దుష్ప్రచారం చేశారు. టీడీపీ అనుకూల మీడియా ద్వారా విష ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోరి పట్టిస్తున్నారు. అంతటితో చంద్రబాబు కుట్రలు ఆగలేదు. ఈ రెడ్ బుక్ కుట్ర కేసులో రెండో అకంగా నరెడ్డి,
సునీల్ రెడ్డిని నివాసంలో సోదాలతో మరో కట్టుకథ వినిపించారు. వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి పేర్లను తెరపైకి తెచ్చారు. తాజాగా వైఎస్ జగన్ సమీప బంధువు వైఎస్ అనిల్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. చెన్నై, హైదరాబాద్లలోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సిట్ అధికారులు శుక్రవారం సోదాలకు దిగారు. చెన్నైకు చెందిన వ్యాపారవేత్త వైఎస్ అనిల్ రెడ్డి ఏనాడు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలలో జోక్యం చేసుకోలేదు. ఇంకా ప్రభుత్వ వ్యవహారాలలో కానీ ఇతర అంశాలలో కానీ ఆయన ఏనాడు కల్పించుకోలేదు. కానీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కారు వైఎస్ అనిల్ రెడ్డి నివాసంలో సోదాలు చేయాల్సిందేనని సిట్ను ఆదేశించింది. ఇదే అదనుగా ఎల్లో మీడియా ద్వారా వైఎస్ కుటుంబంపై బురద జల్లాలన్నదే అసలు లక్ష్యము. రానున్న రోజులలో సిట్ ద్వారా రెడ్ బుక్ కుట్రలకు మరింత పదును పెట్టడమే ధ్యేయంగా చంద్రబాబు ప్రభుత్వం బరితెగిస్తుందని స్పష్టమవుతుంది. ఈ విషయం గురించి ఇక్కడ సాక్షి పేపర్లో రావడం జరిగింది మిత్రమా.